అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం అంటే పథకాలు ఇప్పుడు 5-6 నెలలు అవుతుందండి. అవి నెరవేర్చినప్పుడు ఇప్పుడు సూపర్ 6 అని ఇచ్చారు. అవి నెరవేర్చినప్పుడు బాగా చేసాడు అనుకుంటారు. ఇప్పుడు ఇంతవరకు మరి అమ్మఒడి కానీ మరి ఏది కూడా వేయట్లేదు. ఏంటి అంతా ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి, వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళే చెబుతున్నారు కదా, ఇప్పుడు 3 సిలిండర్లు అన్నారు, అమ్మఒడి తల్లి వందనం అని చెప్పేసి ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తానన్నాడు. ప్రతి పిల్లకి ముగ్గు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. ఇంతవరకు ఏమీ లేదు. అది మరి రైతు భరోసా లేదు. నానా రకాలుగా ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారండి. పేద ప్రజలు నిజంగా అర్థం చేసుకోకుండా 3 లక్షల కోట్లు పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి వదులుకొని ఈ రోజున కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఏలమిరిగా అటేశారు. రేపు ఫ్యూచర్లో ఇప్పుడు 6 నెలలు అయ్యింది. ముందు ఏం తప్పు చేశారో ప్రజలే తెలుసుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేయలేదు, మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి చేస్తున్నామని అంటున్నారు కదా. ఏం చేయలేదండి, ఏం చేయలేదు. పేదవాడు కలకల్లాడాడు. ఏ టైంలో ఏదయ్యాలో నవరత్నాలు ఏది మిస్ కాకుండా టైం టు టైం ఇచ్చిన మగోడండి ఆయన. 3 లక్షల కోట్లు ఇచ్చిన మగోడు ఆయన ఏం చేయలేదని ఎందుకంటాం? ఆయన ఈ కూటమని చెప్పేసి 3 పార్టీలు కలవటం వల్ల ప్రజలు ఎవరు మంచి ఏది చెడు తెలుసుకోకుండా అటేసారు ఓట్లు. అది అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు పెట్టి ఆశ చూసి జనాభా వేశారంటారా? ఏమండి, నోటితో చెప్పటం వేరు, అమలు చేయటం వేరు. రేపు అమలు చేసినప్పుడు పర్లేదు, చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారంట. ఏమండి, ఇంతవరకు మరి చెప్పిన ఏదైనా చేస్తున్నాడా? 3 సిలిండర్లు కానీ, అమ్మఒడి కానీ, మరి రైతు భరోసా కానీ, మరి అన్ని పథకాలు చెప్పాడు, ఏమీ లేదు. ఈ రోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నాడు నేడు కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ ఈ రోజున రెసిడెన్షియల్ స్కూల్గా ఉన్నాయండి. రెసిడెన్షియల్ స్కూల్స్ తలపిస్తున్నాయి. ఏమండి, ప్రతి పేదవాడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాడండి. ఆయన గవర్నమెంట్లో చాలా హ్యాపీగా ఉన్నాడు. మరి ఆ రోజున ఏమీ లేదు. చూద్దాం, వెయిట్ చేయాలా. ఇంకా టైం ఉంది. మరి వీళ్ళు ఎంతవరకు చేస్తారో చూస్తాం. ఒకవేళ వీళ్ళు ఏదన్నా రేపు వీళ్ళు కూడా అదే చేయలేకపోయారు అనుకోండి, ప్రజలు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 41% ఓటింగ్ వచ్చింది. అంత తక్కువ అంచనా వేసినా తక్కువ అంచనా వేయడానికి లేదన్నమాట. మంచి ఆ టైంలో కూడా ముగ్గురు కలిసినా కూడా 41% వచ్చింది ఆయనకి. తక్కువేం కాదు, మరలా లెగుస్తాడు, మరలా వస్తాడు.